శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నారంటే మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు కాల్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మీ జాతకాల గురించి చెప్పుకుందామండి. ఇప్పుడు మీలో ఎవరికైనా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది. ముందు ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలంటే మీకు ఏం కావాలి, విద్య, ఉద్యోగమా, అయితే పెళ్ళ, లేకపోతే ఇంకా సంతానమా, ఇవన్నీ ఉంటాయి కదా. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే జనరల్గా మీరు నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను కనుక షూటింగ్స్లోనూ ఇలా బిజీగా ఉన్నప్పుడు మీరు వాట్సాప్కి మెసేజ్లు పెట్టండి. మెసేజ్ పెడితే తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి కనుక్కుంటాను. మీకు ఏం కావాలో అనేది కూడా డిస్క్రిప్షన్లో రాస్తే తప్పకుండా నేను చెప్తానండి. చాలామంది చెప్పించుకుంటారు. మా ఆది ఆస్ట్రాలజీని నేనే చూస్తూ ఉంటాను, వేరే వాళ్ళు ఎవరు చూడరు. అన్నీ కూడా నేనే జాగ్రత్తగా చూసి మీకు చెప్తూ ఉంటా. అంతేకాదండి, మన గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్ళిళ్ళ ముహూర్తాలు, మ్యాచింగ్ అంటారు సరే, వధువు వారు లేక జాతకాల యొక్క మ్యాచింగ్ కూడా, అవి కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి చెప్తుంటాను. మీకు ఇవన్నీ కావాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేను వాడ్రేవ్ ఆదిని మీరు సంప్రదించవచ్చు. తప్పకుండా నేను మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు మనం డిసెంబర్ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, బ్రహ్మాండంగా ఉండబోతోందండి. ముఖ్యంగా ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందామండి. కర్కాటక రాశి వాళ్ళకి రాశిలోని మీ అత్యంత రాజాకారకుడు ఎవరు? కుజుడు యాక్చువల్గా 7వ తారీఖు నుంచి బలవంతుడైపోయాడు, వచ్చే స్థితిలోకి వచ్చేసాడు. ఆ కుజుడు ప్రభావం బాగుందండి మీకు. అంతేకాకుండా లగ్నంలో మీ రాశిలో కుజుడు ఉండడం వలన యోగం కలుగుతుంది, సంపదలు కలుగుతాయి, ధైర్యం వస్తుంది. అంతేకాకుండా మీరు భూములు కొనుక్కోవాలన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సంపదలు బాగుంటాయి. ఏదేమైనా 3rd భావానికి కేతు ఉన్నాడు, గురుదృష్టి ఉంది. అంటే సర్వసాధారణంగా మీరు ప్రయాణాలు చేయడము, మీరు అనుకున్న కోరికలు నెరవేరడము, మీ వే ఆఫ్ థింకింగ్ స్టైల్ బాగుండడము, ఎక్కువగా ఆభరణాలు, వస్తువులు, వాహనాలు కొనుక్కుంటారు. ముఖ్యంగా అద్భుతంగా ఉంది. 4th భావాన్ని కుజుడు చూస్తున్నాడు కదా, భూములు కొనుక్కుంటారు. భూములు కానీ, ఇళ్ళు కానీ, పొలాలు కానీ, అయితే అపార్ట్మెంట్స్ అంటారు సరే, అవి కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కూడా నెమ్మదిగా డెవలప్ అవుతుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. పంచమ స్థానంలో రవితో కలిసిన బుధుడితో కలిసిన గురుడు బ్రహ్మాండం, విద్యలో బ్రహ్మాండంగా రాణిస్తారని ముఖ్యంగా ఆస్ట్రాలజర్స్కి బాగుంటుంది. జాతక బ్రహ్మలో వాస్తు పండితులు అంటారు సరే, పంచమ భావం బాగుండాలి కదా. పంచమ భావానికి రవి బుధులు ఉన్నారు కదా, గురుదృష్టి, చంద్రుడు కూడా ఉన్నాడు. సో గురుదృష్టి ఉందండి. మీ రాష్ట్రాధిపతి చంద్రుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ గురుదృష్టి ఉంది, గజకేశ్వర యోగంలో ఉంటాడు చంద్రుడు. అంతేకాకుండా పుత్రికలు కలగడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా గురుదృష్టి ఉంది కాబట్టి పుత్ర సంతాన యోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా విశేషమైన ప్రతిభ కనపరుస్తారు. విశేషమైన ప్రతిభతో పాటు ధనం కూడా సంపాదిస్తారు. ఏదేమైనా పంచమ స్థానం బాగుంది కాబట్టి కొంతమందికి స్టాక్ మార్కెట్ ఉంటుంది సరా, వాటిలో కూడా మీకు బాగా ధనం సంపాదించడానికి, సక్సెస్ అవ్వడానికి, స్టాక్ అండ్ షేర్ మార్కెట్ అంటాం కదా, బాగుంటుంది. స్పెక్యులేషన్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. నేను అందరినీ ప్రోత్సహించనండి. ఆల్రెడీ ఆ రంగంలో ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఏదేమైనా 7వ స్థానంలో శుక్రుడితో కలిసిన చంద్రుడు, రాష్ట్రాధిపతి చంద్రుడు చంద్రమంగళ యోగంతో ఉన్నాడు. కుజ దృష్టి శుక్రుడికి ఉంది, బ్రహ్మాండం ఉండడం వల్ల వివాహ శుభకార్యాలు బాగా జరుగుతాయి. భార్యాభర్తల యొక్క అనురాగం పెరుగుతుంది. వ్యాపార విస్తరణ చేస్తూ ఉంటారు. కొత్త భాగస్వాముల్ని చేర్చుకుంటారు. వాళ్ళ వల్ల మీకు సక్సెస్ రేట్ ఎక్కువ పెరుగుతుంది అన్నలో సందేహం లేదు. విహారయాత్రలు చేస్తారు, బాగా మాట్లాడతారు, మంచి వస్త్రాలు కొనుక్కుంటారు. ఆభరణాలు, వస్త్రాలు ఈ వారంలో కొనుక్కోవడానికి ఎక్కువ ఉందండి. 8వ స్థానంలో శని దోషమే కదండి, అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు గురుబలం ఉన్నంతగా సేపు అంటే శని వల్ల వచ్చే దోషాలు ఉంటాయి, కానీ విపరీతం దోషాలు మనం చంపేస్తాడనే భయాలు ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే మనకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. దానికి తగ్గే మీరు పూజలు మీరు చేసుకుంటారు కదా, ఆంజనేయ స్వామి పూజించడము, వెంకటేశ్వర దగ్గర దీపారాధన, ఈ శివుడు కూడా చేస్తున్నారు కదండి మీరు. ఆ కార్తీక మాసంలో చేశారు కదా అద్భుతంగా. సో అవన్నీ మమ్మల్ని కాపాడతాయి. శని వల్ల వచ్చే దోషాలు తగ్గుముఖం పడతాయి తప్ప విపరీతంగా మనం బాధపడడానికి అవకాశం ఉండదు. కాకపోతే మీ జాతకాల్లో శని దశ నడుస్తున్నాం, రాహు దశ నడుస్తున్నాం, అవి ఉంటాయి తప్ప అందరి మీద కూడా శని విపరీతంగా మనం బాధ పెట్టేస్తాడని మాత్రం ఉండదు.
సరే, భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. భాగ్యస్థానంలో రాహు ఉన్నాడంటే జనరల్గా 3, 6, 10, 11 స్థానంలో రాహు ఉంటే విదేశ పర్యటన చేయిస్తాడండి. పైగా జలతత్వ రాశిలో ఆయన ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు. అందరూ ఎయిర్ ఫోర్స్ ఉంటారు సరా, ఎయిర్ ఫోర్స్ అకాడమీ అని ఎయిర్ ఫోర్స్ అంటారు సార్, విమాన సంస్థలు, వాళ్ళకి బాగుంటుందండి. భాగ్యస్థానంలో రాహు ఉన్నాడంటే మీ రాహు సినిమా రంగం కదా, సినిమా కళాకారులు కూడా బాగుంటుంది. రాహు వల్ల తీర్థయాత్రలు చేస్తారు, విదేశ పర్యటన చేస్తారు, హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది. లా డిపార్ట్మెంట్ అంటే ఉంటారు సారా, లాయర్స్, అడ్వకేట్స్, రాహు ప్రభావం బాగుండాలి. గురు రాహులు బాగున్నారంటే చక్కగా వాగ్ధాటి వర్చస్సు పెరుగుతుంది, ఆదరణ పెరుగుతుంది వాళ్ళకి. అంతేకాదండి, రాహు ప్రభావం వలన మీరు గురుగారిని పూజించడము, అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడము ఇవన్నీ ఎక్కువ ఉండబోతున్నాయి. దశమస్థానంలో శనున్నాడు. కొద్దిగా ఉద్యోగాల పట్ల జాగ్రత్త, శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి శని ప్రభావం ఉంది కాబట్టి. అయినా గురు స్ట్రాంగ్గా ఉన్నాడు, డోంట్ వరీ. పైగా 10th హౌస్ లార్డ్ స్ట్రాంగ్గా మీ రాశిలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ భద్రత ఉంది. కొద్దిగా ఉద్యోగం పట్ల శ్రద్ధ వహించండి. ఏదైనా గురుడు లాభంలో ఉన్నాడు కదండి, మీకు భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడు కదా. భాగ్యస్థానంలో రాహు, భాగ్యాధిపతి లాభం అంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. మీకంటే పెద్దవాళ్ళు చాలా బాగుంటారండి. కంటిన్యూస్గా మనీ రావడానికి అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల అనురాగం బాగుంటుంది. దైవభక్తి ఎక్కువ ఉంటుందండి. దైవభక్తి బాగా ఉండడము, సన్మానం చేసుకోవడము, గురువుగారిని, తల్లిదండ్రులకు సేవ చేసుకోవడము, పెద్దలకి ఉంటారు సరే వాళ్ళందరికీ సేవ చేసుకోవడం బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా గాయత్రి యొక్క పూజలు చేసుకోవడం కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి యొక్క పట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి 6, 7 తారీఖులో సుబ్రహ్మణ్య స్వామి పంచమి, స్కంద షష్ఠి వస్తుందండి. 6, 7 తారీఖుల్లో ఇలా మీరు కనుక సుబ్రహ్మణ్య స్వామి బాగా ఆరాధన చేస్తే అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు ఈ వారం అంతానండి మనకి ఈ నెల నుంచే కూడా మార్గశిర మాసం స్టార్ట్ అయింది కూడా. ముఖ్యంగా మార్గశిర మాసంలో శ్రీమన్నారాయణుని, విష్ణుమూర్తిని పూజించాలి మనం. సో అది పూజించడం వల్ల ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాదండి, ముఖ్యంగా ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామి ప్రభావం ఎక్కువ ఉంది మనందరికీ. అన్ని రాశుల వాళ్ళకి అన్ని రాశుల వాళ్ళకి ఎక్కువ ప్రభావం ఉంది. ముఖ్యంగా 6వ తారీఖు 7వ తారీఖు అండి అందరికీ ఇందాక చెప్పినట్టుగా స్కంద సప్తమి, అలాగే షష్ఠి, పంచమి షష్ఠి, సప్తమి కాదు, స్కంద పంచమి, స్కంద షష్ఠి. అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఈ 2 రోజులు విశేషమైనటువంటి రోజులు. ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని మనస్ఫూర్తిగా పూజిస్తారో, అష్టోత్తరాలతో పూజిస్తారో, అయితే పుట్టలో పాలు పోస్తారో, లేదా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకుంటారు, ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి పూజించిన పెళ్లి కాని వాడికి పెళ్ళి అవ్వడం, వివాహ శుభకార్యాలు జరగడం, పెళ్లి కాని వాళ్ళకి అనమాట. అంతేకాకుండా సంతానం లేని వాళ్ళకి సత్సంతాన యోగ్యత కలిగించడము, భార్యాభర్తల విషయంలో అనురాగం కలిగించడము, తగాదాలు లేకుండా చేయడము, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల సుబ్రహ్మణ్య స్వామి యొక్క పట్టు అంటే శక్తి ఉంటే అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారండి. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి వీళ్ళందరికీ కూడా బాగా డెవలప్ చేస్తాడు ఆయన. ఉద్యోగం భద్రత ఇస్తూ ఉంటాడు ఆయన. సో సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల మీరు ఏ కోరిక కోరుకున్నా మంచి కోరికలు ఆ రంగంలోనూ మీరు మీ జాతకాల ప్రకారము మీ యొక్క రాశుల ప్రకారము సంపదలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన ఈ వారం రోజులు ఆయన కొలవడం వలన అద్భుతమైన ప్రగతి ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి ప్రతిభ ఉంటుందండి. ఎందుకంటే ఇంతకుముందు కుజ ప్రభావం లేదు. ఇప్పుడు కుజుడు దిగ్బలత్వంలో ఉండి ఆయన వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కాబట్టి మీరు ఎంత పూజలు చేసుకుంటే అన్ని విధాలుగా సర్వదా రక్షిస్తుంటాడు. సుబ్రహ్మణ్యుడు అండి, సుబ్రహ్మణ్య స్వామి అంటే మాటల, కుజుడు అంటే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. మీరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలకు దర్శించండి, విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు, అన్ని రంగాల్లోనూ ముందంజలో మీరు ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు.